నిర్వహిస్తున్న రజతోత్సవ సభతో కొత్త చరిత్ర సృష్టిస్తామంటున్నారు. బీఆర్ఎస్ తొలిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించేలా సభ ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సుమారు ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్న కేసీఆర్ రజతోత్సవ సభలో చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. అన్నా రసమయ్య ఒక్క నిమిషం. ఇప్పుడు మన వాలంటీర్స్ సోదరులు ఈ 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఇక మరోవైపు బీఆర్ఎస్ బాహుబలి బహిరంగ సభకు కౌంట్ డౌన్ షురూ అయింది. తెలంగాణ అంతా గులాబీ సభ్యమే చర్చకుంటోంది. అయితే ప్రత్యర్థి పార్టీలు సైతం ఈ సభపైనే మాట్లాడుతున్నాయి. మరోవైపు ఓరుగల్లు గర్జనకు ముందే విపక్షాలు తర్జన భర్జన పడుతున్నాయని కారు నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. మీడియా మిత్రులకు కొంచెం చైర్స్ ఇవ్వండి ప్లీజ్. మీరు కొంచెం ఇటువైపు జరగండి ప్లీజ్ దయచేసి. మీరు కూడా చెప్పాలంటే ఎల్కతుర్తిలో ఇవాళ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరికొత్త చరిత్ర నమోదు కానుంది. వాస్తవానికి ఇప్పుడు గులాబీ దళపతి కేసీఆర్ ప్రసంగంపైనే అందరి దృష్టి ఉంది. అయితే గంటన్నర పాటు కేసీఆర్ ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రైతులు, ప్రజా సమస్యలపై సభలో ప్రస్తావించనున్నారు. ఇక ఇప్పటి వరకు సీఎం రేవంత్ పేరును కేసీఆర్ ఉచ్చరించలేదు. అయితే ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న కేసీఆర్ సాయంత్రం 5:30 సభా వేదిక వద్దకు గులాబీ బాస్ చేరుకోనున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ పాపను చూసిరా మీరు అందరూ? ఈ తమ్ముళ్ళకి మళ్ళా కూలవాడు మళ్ళా లేద్దాం కొద్దిసేపు అయిన తర్వాత. పరిశానం లేస్తేనే ఆగి ఉంటది, ఇంకా కూర్చుండు లేదు. ఇక లేచుడే. జై తెలంగాణ. దయచేసి డయాస్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చోవాలి ప్లీజ్. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాల్సిందే విజ్ఞప్తి చేస్తాను. ప్లీజ్ దయచేసి అందరు కూర్చోవాలి. వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు దయచేసి డయాస్ పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చోవాలి. కేటీఆర్ అన్నగారు 5 నిమిషాల్లో ప్లీజ్. ఈ పాపను చూసిరా మీరు అందరూ? బీఆర్ఎస్ రజతోత్సవ పండుగకు సర్వం సిద్ధమైంది. ఎల్కతుర్తి మండలం కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ మేరకు పెద్ద ఎత్తున జనాలను సభకు తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్న నాయకత్వం తదనుగానే ఏర్పాట్లు చేసింది. తమ అంచనాలకు మించి జనం రావడానికి సిద్ధంగా ఉన్నారని, సభకు వచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల సౌకర్యం, తాగునీరు, మజ్జిగ, భోజన సౌకర్యాలను ఏర్పాట్లు చేశామని కూడా ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈ సభ నిర్వహణకు మొత్తం 1,500 ఎకరాల స్థలాన్ని రైతుల నుంచి సేకరించగా ఇందులో సభాస్థలికి 170 ఎకరాలు కేటాయించారు. మరో 1,200 ఎకరాలు సభాస్థలికి నలువైపులా ఉన్న వరంగల్ రూట్, హుజురాబాద్ రోడ్డు, సిద్దిపేట రోడ్డులో ధర్మసాగర్ వైపు నుంచి ఎల్కతుర్తి మండల కేంద్రం చేరుకునే దామర వైపు వాహనాల పార్కింగ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే సభా వేదికపై 500 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. ఇటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, అలాగే వివిధ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లకు స్టేజిపై కూర్చునే అవకాశం కల్పించారు.
హలో హలో చెప్పు. మా చెరువులు నింపినటువంటి చిన్నారి ఆశయాన్ని నెరవేర్చాలంటే మళ్ళీ మన వెంకట్ వెంకట్ దయచేసి సహకరించండి మీడియా వాళ్ళకి ప్లీజ్. తర్వాత ఇక సభను వీక్షించేందుకు దాదాపు 50 భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఉండేందుకు 200 భారీ జనరేటర్లను ఏర్పాటు చేశారు. అలాగే విఐపి వాహనాల కోసం సభా వేదిక ఎడమ భాగం వెనుక భాగంలో పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. మహాసభ ప్రాంగణంలో వాహనాలు ప్రజలు వచ్చేందుకు వీలుగా గ్రీన్ రెడ్ కార్పెట్లు ఏర్పాటు చేశారు. మహాసభకు ముందుగా వచ్చిన వారు కూర్చునేలా 1,00,000కు పైగా కుర్చీలను ఏర్పాటు చేశారు. ఇటు మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారికేడ్లు పెట్టారు. జై తెలంగాణ, జై తెలంగాణ. మీరు అంటలేరన్నా, మీరు గట్టిగా నాలు. జమ్మేదారి కోయిలో, జమ్మేదారి కోయిలో. జెండాలన్నీ చేతులలో ఉండదు, ఆకాశంలో కనపడాలి. మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు. గులాబీల జెండాతోని గట్టిగా జమ్మేదారి కోయిల అంటూ స్వాగతం పలికాలి రామన్నకు. జెండాలన్నీ పైకెత్తాలి. జెండాలంటే జెండాలు కాదు, మెడలలో ఉన్న కండువాలు కూడా. ఇటున్నోళ్ళు కూడా ఎత్తాలి, ఇటున్నోళ్ళు కూడా ఎత్తాలి, అందరు ఎత్తాలి. జమ్మేదారి కోయిలో, జమ్మేదారి కోయిల, నీ దారి నా దారి వరంగల్లు దారిలో. జమ్మేదారి కోయిలో, జమ్మేదారి కోయిలో, జమ్మేదారి కోయిల, నీ దారి నా దారి వరంగల్లు దారిలో. జమ్మేదారి కోయిల, జమ్మేదారి కోయిలో, జమ్మేదారి కోయిల, నీ దారి నా దారి ఎల్కతుర్తి దారిలో. జమ్మేదారి కోయిల, జమ్మేదారి కోయిలో, జమ్మేదారి కోయిల, నీ దారి నా దారి వరంగల్లు దారిలో. జమ్మేదారి కోయిల, జమ్మేదారి కోయిలో, జమ్మేదారి కోయిల. దారులన్నీ ఓరుగల్లు వైపే బండెనక బండి కట్టి కారెనక కారు పెట్టి రజతోత్సవ సభకు గగనోత్సాహంతో తరలుతున్నారు గులాబీ శ్రేణులు. అవును, 25 ఏళ్ల పండుగకు ఊరువాడ కదిలింది. తెలంగాణలో 16 నెలల తర్వాత గులాబీ నేతల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, వరంగల్ సభ తర్వాత మరో లెక్క అంటున్నారు. సిల్వర్ జూబ్లీ సభతో తమ సత్తా చాటునామంటున్నారు గులాబీ నేతలు.